ఆ ఒక్కటి చేశారంటే పుట్టబోయే బిడ్డకు కానీ ఆ బిడ్డ కారణంగా మీకు గాని ఎలాంటి దోషమూ ఉండదు. అక్కని చూడకుండా ఉండాలా? మరి దోషం ఉన్నప్పుడు తప్పదు కదా బాబు. మనసులో ప్రేమ ఉండొచ్చు గాని ప్రమాదం ఉంది అని తెలిసినప్పుడు కొద్ది రోజులు ఆ ప్రేమని మీరు దాచుకోక తప్పదు. జాతకంలో ఉన్నది చెప్పాను, ఏం చేస్తారనేది మీ ఇష్టం. ఉంటాను బాబు. కాల్ చేశారా? కాల్ చేశాడు. ఈ పాటికి వస్తుంటాడు. రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను మేడం. కూర్చోండి. కూర్చోండి. ఎప్పటి నుంచో ఈ పెళ్లి గురించే మాట్లాడుతున్నాను. మీరు సడన్ గా అలా ఫోన్ చేసేసరికి నిజంగా నేను షాక్ అయిపోయాను. ఆ ఆనందంలో వెంటనే బయలుదేరి వచ్చేసాను. ఒక్కగానొక కొడుకు కదండి, అందుకే కొంచెం ఆలోచించడానికి టైం పట్టింది. తప్పేం లేదులేండి. మా అమ్మాయి మీకు ఎలాగో తెలుసు, మీ అబ్బాయి మాకు బాగా తెలుసు. ఇంకా మాట్లాడేదేముంది, సంబంధం ఖాయం చేసుకుందాం. ఖాయం చేసుకుంటారా? సిద్ధు, నువ్వు లోపలికెళ్ళు. పెద్దవాళ్ళం మేము మాట్లాడుకుంటున్నాం కదా. పెళ్లి చేసుకునే వాళ్ళతో మాట్లాడకుండా పెద్దవాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు, అంతే కదా? అవును బాబు, ఇది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. కాకపోతే ఇప్పటి కుదిరింది. కాకపోతే మీకు ఒక విషయం తెలుసా? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. రే, కామ్గా లోపలికెళ్ళు. ప్రేమించావా? వాడేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, మీరేం పట్టించుకోకండి. అవును, పిచ్చి పిచ్చిగా ప్రేమించాను, అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాను. నేను ప్రేమించిన అమ్మాయిని కాదంటున్నారు. మీ అమ్మాయి మెడలో తాళి కట్టమంటున్నారు. కడతాను, కానీ కట్టేటప్పుడు కూడా నేను ప్రేమించిన అమ్మాయి శౌర్య మెడలో తాళి కడుతున్నట్టే ఫీల్ అవుతాను. ఏంటండి మీ అబ్బాయి ఇలా మాట్లాడుతున్నాడు? నేను నిజమే మాట్లాడుతున్నానండి, ఇందులో అబద్ధం ఏమీ లేదు. నా శౌర్యాన్ని కాదని నేను ఎవరిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చినా తనలో నేను శౌర్య అని చూసుకుంటాను. తన పేరు ఏదైనా నేను శౌర్య అని పిలుచుకుంటాను. ఇప్పుడు చెప్పండి, మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? రుద్రాణి గారు, పెళ్లి చేసే ముందు మీ అబ్బాయిని హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ చేయించండి. లేదంటే ఈసారి మీ ఇంటికి రావాలంటే కూడా భయపడతారు జనాలు. వస్తాను. వెళ్ళిపోయాడు. ఇంకో సంబంధం చూడు మమ్మీ. ప్రాబ్లం లేదు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, నేను చెప్పాల్సింది చెప్పేస్తూ ఉంటాను. ట్రై చేయగా ఎవరో ఒకరు దొరుకుతారులే. నీకు కావాల్సింది నా పెళ్లి చేయడమే కదా, చేసేసేయ్. రే, ఏం చేస్తున్నావురా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నా మనసుకు నచ్చిన అమ్మాయి శౌర్యాన్ని కాదని మీ సొంత నిర్ణయాలు తీసుకుంటే ఇలాగే రిపీట్ అవుతుంది. ఏంటండి వీడింత మొండిగా తయారయ్యాడు? వాడే చెప్పాడుగా పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాను అని. దేవుడు ఇన్ని బాధలు పెడుతున్నాడు అంటే ఇవన్నీ కూడా ఆయన పెట్టే పరీక్షలు. ఏదో మంచి జరగడానికి ఇవన్నీ పెడుతున్నాడు అనుకున్నాను, కానీ ఆయన పరీక్షలు పెడుతున్నట్లేదమ్మా, శపించినట్టుంది. అక్కని చూడకుండా ఉండటం ఏంటన్నయ్య? పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఏ రోజైనా అక్కని చూడకుండా ఉన్నావా? అక్క కూడా మనల్ని వదిలి ఉండలేకే కదా భావన ఒప్పించి ఇక్కడ మనతో ఉంటుంది.
అలాంటిది మనల్ని అక్క చూడకూడదు, మన అక్కను చూడకూడదంటే ఎలా అన్నయ్య? నాకు ఏం అర్థం కావట్లేదురా. అక్క, నీ మొహం మేం చూడకూడదంట, మా మొహం నువ్వు చూడకూడదంట, దూరంగా వెళ్ళిపో అక్క అని ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదురా. పంతులు గారు జాతకం చూసి మరీ ఇలా జరుగుతుంది అని చెప్పారంటే ఖచ్చితంగా జరుగుతుందిరా. అందులోనూ పసిబిడ్డ విషయం. బిడ్డకి ప్రాణగండం అంటున్నారు, బిడ్డ వల్ల మీకు ప్రాణగండం అంటున్నారు. అలాంటిదేదీ జరగకుండా కొంతకాలం దూరంగా ఉంటేనే అందరికీ మంచిదిరా. ఒరే, మన మహా ఎక్కడున్నా సంతోషంగా ఉండటమే కదరా మనకు కావాల్సింది. కష్టంగా అనిపించినా దూరంగా ఉండడం తప్ప ఇంకేం చేయలేంరా. నాకు మహా కావాలి, మీరు కావాలరా. మీకు మీ అక్క కావాలి, మీ అక్కకి మీరు కావాలరా. మీరు ఒకరికొకరు ఇలా కాకుండా పోకూడదు అనుకుంటే మీరు కొంతకాలం కలిసిమెలిసి ఉండకూడదని ఆ దేవుడు రాశాడేమోరా. నా వల్ల కాదమ్మా, అక్కని దూరంగా పంపించలేను. ఏదైతే అది అవుతుంది. అక్కని మనతోనే ఉండమనమ్మా. ఏదైతే అదేందిలే అని చూస్తూ ఎలా ఊరుకోమంటావురా? నీ మాట కాదనలేక ఇక్కడ దాన్నుంచినా దాని కడుపులో బిడ్డకేమవుతుందో, ఆ బిడ్డ వల్ల మీకేమవుతుందోనని ప్రతి క్షణం మేం భయపడుతూ బ్రతకాలరా. దానికంటే కొంతకాలం తనని దూరంగా ఉంచడమే మంచిది కదా. అల్లుడు గారు, ఈ విషయంలో మీరేమంటారు? ఏం చెప్పమంటారు మావయ్య? 15 ఏళ్ల తర్వాత లేక లేక పుట్టబోయే బిడ్డ. ఈ టైంలో రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఆయన చెప్పింది చేయటమే మంచిది. అయితే మహాకి మీరే ఈ విషయం చెప్పండి. ఇంకెవరు చెప్పినా తను వినదు. రే నాన్న, మీరైనా చెప్పండిరా. అక్క ఏం పర్వాలేదు, కొంతకాలం దూరంగా ఉందామని మీరు సర్ది చెప్పకపోతే తను వినదురా. సరే నాన్న, మా కోసం కాదు, అక్క కడుపులోని బిడ్డ కోసం తప్పదు. అన్నయ్య, నిజంగానే తప్పదంటావా? మరేం చేస్తాంరా? కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం అని తెలిసిన తర్వాత కూడా మొండిగా ఎలా ఉండగలం? పదండి, అక్కతో మాట్లాడదాం. శౌర్య ఇలాగూ వెళ్ళిపోతుంది. తర్వాత ఫస్ట్ మహా, తర్వాత భూమి వెళ్ళిపోతుంది. ఏమైందండి? ఏం లేదు మహా. చెప్పండి. పూజారి గారు ఇంటికొచ్చి పూజారి గారు మన ఇంటికొచ్చారు. మనకి పుట్టబోయే బిడ్డకి గండముందని చెప్పారు. మీ తమ్ముళ్ళు చూడకూడదని చెప్పారు.
కాబట్టి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మహా.